రాష్ట్రంలో పోలీసులకు పదోన్నతులు సహా అన్ని విధాల సహకారం అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీలో పోలీసుల పదోన్నతులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. పదోన్నతుల ఖాళీల లభ్యత ఆధారంగా ఉంటాయని స్పష్టం చేశారు. జోనల్ వారీగా జరిగిన భర్తీలో ఖాళీల ఆధారంగా పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి ₹1,00,00,000 పరిహారం సైతం అందేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. వారి విధులకు సంబంధించి షిఫ్టుల వారీగా పని విభజనపై ఆలోచిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎస్ఐల ప్రమోషన్స్ అధ్యక్ష 2009 సంబంధించి ఆ బ్యాచ్ కి సంబంధించిన ఎస్ఐలది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ కొంతమందికి 250 నుండి 300 మంది వరకు ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత అదే బ్యాచ్ కి సంబంధించిన వాళ్ళకి 60-70 మంది మిగిలిపోయారు అధ్యక్ష. దాదాపు 6 సంవత్సరాల కిందట ఇచ్చిన ప్రమోషన్స్ అధ్యక్ష. మిగిలిన వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కూడా ఇవ్వాలండి. సీనియారిటీని కూడా ఫిక్స్ చేసి సూపర్ మెమరీ పోస్టులను క్రియేట్ చేసి వీళ్ళందరికీ కూడా ఈ ప్రమోషన్స్ లో ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఉండేటట్టు ఇచ్చేటట్టు చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈ ప్రమోషన్ల విషయంలో మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 వల్ల ఏమైతుందంటే అధ్యక్ష, ఒక దాంట్లో 4 జోన్స్ ఉన్నాయి, ఒక దాంట్లో 8 జోన్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ జోన్ 2లో ఉన్న వాళ్లకు త్వరలో ప్రమోషన్లు వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్, సైబరాబాద్ ఈ రేంజ్ లో ఉన్న వాళ్లకు వేకెన్సీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వారికి త్వరగా ప్రమోషన్లు వస్తాయి అధ్యక్ష. దాంతో ఏమైతుందంటే వీరందరూ వచ్చి డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు కాగానే సేమ్ బ్యాచ్మెంట్స్ వారికి సెల్యూట్ కొట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. డిసిప్లిన్ కాబట్టి సీనియారిటీ అనేది ట్రైనింగ్ లో ఇట్ సెల్ఫ్ ట్రైనింగ్ నుండే సీనియారిటీ ఫిక్సప్ చేస్తే మహారాష్ట్ర లాగానా లేక చెన్నై లాగానా తీసుకుంటే అధ్యక్ష టోటల్ గా ఎక్కడ ఉన్నా కూడా ఆ వేకెన్సీస్ ఎట్లా అరేంజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అధ్యక్ష. అది పెండింగ్ ఉంది అధ్యక్ష ఫైల్. దాన్ని త్వరగా చేపట్టి మరి గౌరవ మంత్రివర్యులు ఉన్నారు, రాసుకుంటున్నారు అధ్యక్ష. అలాగే ఏఆర్ నుండి సివిల్ కు కన్వర్ట్ అవుతారు అధ్యక్ష కానిస్టేబుల్. అది కూడా 2017 నుండి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. 4 ఏళ్ల నుండి అవి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా త్వరలోనే ఈ కన్వర్షన్ చేస్తే ఏపీఎస్పీ ఏఆర్ నుండి కన్వర్ట్ అవుతుంటారు అధ్యక్ష. కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళకు త్వరలో సివిల్ కానిస్టేబుల్ గా వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. అది పెండింగ్ ఉంది. అది కూడా చూడవలసిన బాధ్యత మంత్రివర్యులకు గుర్తు చేస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా హోంగార్డ్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో సంబంధించిన వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ సంబంధించిన వాళ్ళు అక్కడ చేస్తున్నారు అధ్యక్ష. విభజన సమయంలో అడ్జస్ట్ కాలేకపోయారు. మీ ద్వారా హోంగార్డ్స్ మన రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రానికి, అక్కడ వాళ్ళని అక్కడికి ఇద్దరు కూడా కోరుతున్నారు. దాన్ని పరిష్కారం చేయమని మీ ద్వారా గవర్నమెంట్ కోరుతున్నాను. కోర్టులో కొన్ని కేసులున్న కారణంగా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి ఆర్గ్యుమెంట్ సరైన సమయంలో చెప్పలేక ప్రతిసారి సమయం తీసుకుంటున్నది. కాబట్టి అక్కడ వాళ్ళ ఎస్ఐల సిఐల ప్రమోషన్లలో కూడా కొంత ఇబ్బందులు వస్తున్నాయి. ఆ విషయాన్ని కోర్టులో ఉన్నటువంటి ఆ 2 కేసుల విషయం మీద ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. అందరూ కూడా తెలుసు, ఎందుకంటే ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఒక ప్రక్రియ, ఒక పద్ధతి ప్రకారంగా ఏ ప్రభుత్వం ఉన్నా దానికి ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అనేటువంటి మాట నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా హోంగార్డులకు సంబంధించిన అంశాల లోపల అందరం వారందరికీ పట్ల కూడా ఎప్పటికప్పుడు అనేక సమస్యలు ఏ ప్రభుత్వం ఉన్నా వారిని హక్కున చేర్చుకొని వారు చేస్తున్న సేవలకు అనుగుణంగా వారికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా మేము ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేటువంటి మాట ఈ సందర్భంగా చేస్తామనేటువంటి మాటని మనవి చేస్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వం రిక్రూట్మెంట్ కు సంబంధించి కూడా 100% గా పాజిటివ్ గా డిస్కషన్ తీసుకుంటుంది. ఎక్కడ కూడా దాని పట్ల వ్యతిరేకత అవసరం. ఈరోజు రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దలు కూనంనేని సాంబశివరావు గారు అడిగినట్టుగా షిఫ్ట్ సిస్టానికి సంబంధించిన అంశం వస్తే మరి పోలీసులు తప్పకుండా దానికి సంబంధించి ఆలోచన చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్ రివ్యూ చేస్తాం. టీఏడిఏలకు సంబంధించి తప్పకుండా తెలుసు, అందరికీ తెలుసు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ నేను మీ ద్వారా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమానంగా టీఏడిఏలకు సంబంధించినటువంటి ఆలోచన చేస్తాం. ట్రాఫిక్ పోలీసుకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా ఫీల్డ్ మీద ఉన్నటువంటి ఎక్కడైనా ఏదైనా సమస్య, ఇటీవల ఏదైనా నిజామాబాద్ సంఘటన జరిగితే కూడా కుటుంబాన్ని ఆదుకోవడానికి అట్లా ఎప్పటికప్పుడు నిరంతర ప్రజాస్వామ్యంలో ప్రజాసేవలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మేము తప్పకుండా మరి నేను వాళ్ళకు సంబంధించిన అంశం మీద పార్టీ చేస్తామనే మాట మనవి చేస్తాను. తర్వాత ఆంధ్ర పోలీసులో ఇక్కడ పోలీసులో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అధికారుల కమిటీ ఉంది. అధికారుల కమిటీకి సంబంధించి ఈ యొక్క అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా
మరి ఆ బదిలీలో ఎక్కడైతే ఆంధ్ర పోలీస్ ఇక్కడ పోలీస్ అక్కడ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆలోచన చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. పోలీసులు శాంతి భద్రతల్లో మన ప్రజల సంరక్షణ కోరుకుంటున్నారు కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కూడా కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించిన అన్ని రకాల విషయాల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హోంశాఖ మంత్రి ప్రత్యేకమైన శ్రద్ధతో అన్ని రకాల అంశాలు తీసుకుంటారని మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ మరి బాధ్యతగా ఉంటుంది అనేటువంటి మాట మీ ద్వారా మనం చేస్తున్నాం.